రజౌరీలో స్వల్ప నష్టం వాటిల్లిన భారత జవాన్ల ధీటైన ప్రతిస్పందనతో అర్ధరాత్రికి కాల్పులు సద్దుమణిగాయి. ఈ అనూహ్య పరిణామాల మధ్య పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కానీ మే 11 నాటికి పరిస్థితి ప్రశాంతంగా కనిపించింది. మే 12న భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల సమావేశం జరగనుండటంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ హఠాత్తు పరిణామాలపై ప్రజల్లో, రక్షణ రంగం, విదేశీ వ్యవహారాల నిపుణుల్లో అనేక ప్రశ్నలు మెదిలాయి. లేహ్ లడాక్ ప్రాంతానికి పాక్ కీలక స్కార్దు స్థావరం నియంత్రణ రేఖకు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉండటం పాకిస్తాన్ కు తీవ్రమైన హెచ్చరికను పంపింది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అమెరికా పాకిస్తాన్ కు ఇచ్చిన అత్యాధునిక F-16 యుద్ధ విమానాలు ఉంచిన సర్గోద వైమానిక స్థావరం కూడా భారత్ దాడుల దాటికి నేలకూలింది. అంతేకాదు, సర్గోదా సమీపంలోని కార్ని పర్వతాలలో పాకిస్తాన్ రహస్యంగా నిర్మించిన సొరంగాలలో అక్కడ దాచిన అణ్వాయుధాలపై కూడా భారత్ దృష్టి సారించింది. మధ్యాహ్నం వరకు కొనసాగిన దాడుల అనంతరం పాకిస్తాన్ తమ వద్ద ఉన్న ఆయుధాలు నిండుకున్నాయని, కేవలం అణ్వాయుధాలు మాత్రమే మిగిలాయని అమెరికాకు సంకేతాలు పంపింది. కానీ భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సర్గోదా సమీపంలోని కార్ని పర్వతాలపై బాంబుల వర్షం కురిపించింది.